ఇక్కడ మల్లాపూర్ విలేజ్లో నివాసం ఉంటున్నాను. గత 15 years నుంచి మాకు ఇదే ఎవ్రీ రెడీ చేసి వచ్చినప్పుడు మాకు ఎప్పుడు ఇదే ప్రాబ్లం వస్తుంది. ఏ రాజకీయ నాయకులు రాడు, మేము ఫోన్ చేసినప్పుడు అలా వస్తారు, ఇట్లా చూసి వెళ్ళిపోతారు అంతే. మేము ఎన్నిసార్లు ఏ రాజకీయ నాయకు వచ్చినా, ఎవరికి కమిషనర్కి ఫోన్ చేసినా వస్తారు, ఇట్లా పట్టించుకొని వెళ్ళిపోతారు. మా ప్రాబ్లం ఎప్పుడు సైకిల్ అవుతుంది. మాకు చిన్న పిల్లలు ఉన్నారు, మాకు తగిలిపోయింది. వాటర్ కూడా మొత్తం మాకు ఇండ్లలో వస్తున్నాయి. ఇక ఇక్కడ కూడా హైటెన్షన్ వాళ్ళు ఉన్నాయి. మా పరిస్థితి సార్ చెప్పండి. ఇప్పటిదాకా మేము ఈ ఇళ్ళలో ఉండి మేము బర్దాస్తు చేసుకోవాలి. మాకు కూడా చిన్న పిల్లలు, మాకు బర్దాస్తు అయితే సార్. కొంచెం సహకరించి మీరు చెప్తున్నాను, కొంచెం ప్లీజ్ దయచేసి చెప్తున్నాను, కొంచెం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి. బలక్పేట కార్పొరేషన్ అంటే మంచిగా అనుకున్నాం అండి. ఇంత బేగా కార్పొరేషన్ అసలు మేము జీవితం కూడా ఊహించుకోలేదండి. ఏదో మేము చిన్న గరీబులం సార్. లక్ష ట్యాక్స్ కడుతున్నాం, అవి కడుతున్నాం సార్. ఇప్పటిదాకా మాకు సీసీ రోడ్లు లేవండి, మాకు డ్రైనేజ్ లేవు, స్తంభం మీద స్ట్రీట్ లేవు. మొన్న కూడా యాక్చువల్ కూడా అక్కడ దొంగతనం అయింది, ఆటో క్రైలు కూడా ఎక్కిపోయారు. అసలు పోలీసు వాళ్ళు కూడా అక్కడ వచ్చలేదు సార్. కొంచెం దయచేసి ప్లీజ్ సహకరించండి నేను కోరుతున్నాను సార్. ఇప్పటి వరకు కమిషనర్ మేడం ఏమన్నా మీ కాలనీకి వచ్చిందా? ఒక్కసారి రాలేదండి, కమిషన్ మేడం రాలేదు, ఒక్కసారి ఇప్పటికి రాలేదు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వచ్చిందా? రాలేదండి, ఇప్పటికి రాలేదు. ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు మేము ఫోన్ చేస్తే కూడా ఇప్పుడు రానండి. వస్తున్నాం అంటారు, ఇక్కడనే పక్కన ఉన్నా అంటే వస్తున్నారు. ఈ రోజు మేము దయచేసి కమిషనర్ ఫోన్ చేస్తే ఒక టీం పంపించారు అంతే. ఇప్పుడు అంతే. అది కూడా మీడియా ద్వారా నేను గుంగర్చీలకు కాల్ చేస్తే ఆయన మేడం గారి నంబర్ వస్తే మేడం గారికి నేను కాల్ చేస్తే మేడం గారు ఒక టీం పంపించారు. ఇక్కడ ఇప్పుడు అయితే చేస్తున్నారు సార్.